గులాబీ పార్టీ ఒకనాడు ఆ జిల్లాలో జైత్రయాత్ర కొనసాగించింది. 1-6 మినహా సర్పంచ్ నుంచి ఎంపీ సీట్ల వరకు బీఆర్ఎస్ దే హవా. ఎన్నికలు ఏవైనా విజయం తమదే అనే ధీమాతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకునేవారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల నుంచి అక్కడ హస్తం హవా మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు హస్తానికి, మరొకటి కమలానికి దక్కాయి. గులాబీ పార్టీ మొత్తంగా జీరో అయిపోయింది. ఇన్ని పరాజయాల మధ్య ఓ విజయం బీఆర్ఎస్ను పలకరించింది. ఆ విజయం ఏంటి? ఇంతకీ ఆ జిల్లా ఏది? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కారు పార్టీ జైత్రయాత్రకు అడ్డే లేకుండా పోయింది. 10 ఏళ్ల పాటు జిల్లాలో ఏకఛత్రాధిపత్యం చెలాయించారు గులాబీ పార్టీ నాయకులు. అట్టడుగు నుంచి ఉన్నత స్థాయి వరకు ఏ ఎన్నికలు జరిగినా విజయం గులాబీ పార్టీదే అన్న రేంజ్ కొనసాగింది. ఇటీవల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కారు స్పీడుకు బ్రేకులు పడ్డాయి. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లకు కేవలం 2 ఎమ్మెల్యేలనే గెలిపించుకోగలిగింది. లోక్సభ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురు కావడంతో గులాబీ శ్రేణులు డీలా పడ్డారు. కానీ ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించడంతో కొంత ఊరట చెందారు పార్టీ నాయకులు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన బస్సు యాత్రలు సక్సెస్ అయ్యాయి. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు జోష్ పెంచారు. ఎమ్మెల్సీగా తమ పార్టీ అభ్యర్థి నవీన్ రెడ్డి గెలవడం కూడా వారిలో కొత్త ఆశలు చిగురించాయి. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోవడంతో నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ సాగింది. నాగర్ కర్నూల్ స్థానంలో కొంత ప్రభావం చూపగలిగింది. కాగా బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ కావడం కూడా పార్టీకి నష్టం కలిగించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కావాలనే తమ పార్టీ ఓట్లను బీజేపీకి బదిలీ చేసిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ బీఆర్ఎస్కు స్థానం ఉండదని కాంగ్రెస్ అంటోంది. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం మళ్లీ పాలమూరు జిల్లాలో పూర్వవైభవంతో ముందుకు వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.